అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్లెయిన్ దోసా స్టోరీస్. ఈరోజు మరో కథతో మీ ముందుకు వచ్చేసాం. ఇది మనందరికీ తెలిసిన కథ, ది థర్స్టీ క్రో. ఇక కథలోకి వెళితే, అనగనగా ఓ చిట్టి కాకి వేసవికాలం నాటి మిట్ట మధ్యాహ్నం రోజు తన హాఫ్ డే స్కూల్ పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా మండుతున్న ఎండలకు ఆ కాకి డీహైడ్రేట్ అయి అలసిపోవడం వల్ల ఒక చోటు ఆగి నీటి కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ కాకికి ఒక నీటి కుండ కనిపించగానే ఆశగా ఆ కుండ దగ్గరికి వెళ్తుంది. కానీ అందులో నీళ్లు అడుగుకి ఉండడంతో కాకి చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న రాళ్ళను చూసి మన చిట్టి కాకికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒక్కొక్క రాయిని తీసుకొని వచ్చి ఆ కుండలో వేయడం మొదలు పెడుతుంది. అలా రాళ్ళు వేయడం వల్ల నీళ్లు కొద్ది కొద్దిగా పైకి రావడం స్టార్ట్ అవుతాయి. అలా పైకి వచ్చిన నీటిని తాగి కాకి ఇంటికి ఎగురుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగింది చెప్తుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మనం ఏదైనా మనస్ఫూర్తిగా అనుకుంటే అది చేసి తీరుతాం. ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ప్లెయిన్ దోసా. ఓకే, బాయ్.